ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క పునరుద్ధాన దినమున ప్రభుని మహిమపరచుట కొరకై దేవుడు మనలను సజీవుల సంఖ్యలో చేరుస్తూ వచ్చినాడు. కనుక ఈ సమయంలో మనము ప్రభుని స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ప్రియులారా, మీరు త్వరగా ప్రభు సన్నిధిలోకి వచ్చి కూర్చుండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఉదయాన్నే ప్రభుని మనం స్తుతించటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటము మన ఆత్మీయ జీవితంలో ఎంతో ఇది దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుని యొక్క మహిమార్థంతో కూడినదిగా ఉంటుంది. కనుక మీరు సకాలంలో ప్రభు సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఈ దిన పరిచర్యను మరి ప్రారంభించుకుంటాం. ప్రార్థన పూర్వకంగా నేటి దిన పరిచర్యను ఆరంభించుకుంటాం. ప్రార్థన. దయచేసి మీ యొక్క తలలు వంచండి. మీరు కింద కూర్చోగలిగినట్లయితే క్రింద మోకరించండి. కింద మోకరించలేని పరిస్థితుల్లో మీరు మీకున్న మరి పరిస్థితులను బట్టి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, బలవంతుడు అయిన దేవా, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క పునరుద్ధాన దినము, మీరు తిరిగి లేచిన దినం, పాపమును ఓడించి చీకటిని ఓడించి శత్రు బలాన్ని ఓడించి లోకాన్ని ఓడించి పాప మరణములను ఓడించి సమాధిని ఓడించి మృత్యుంజయుడివై, జయశాలివై, బలవంతుడివై, విజయవంతుడివై తిరిగి లేచిన ఈ పునరుద్ధాన దినమున నీ బిడలముగా చేరి మిమ్మల్ని మహిమపరచుట కొరకై మీరు మాకు అనుగ్రహిస్తుంటున్న ఆధిక్యతకై స్తోత్రాలు. ప్రభువా, మీరు బలవంతుడివి, పరిశుద్ధుడివి, అద్వితీయ సత్యదేవుడివి, శ్రీమంతుడివి, జ్ఞాన సంపన్నుడివి, దయా వాత్సల్యత కలిగిన దేవుడి, దీర్ఘశాంతము కలిగిన దేవుడి, దయాళత్వం కలిగిన దేవుడివి, మంచితనం కలిగిన దేవుడివి. ప్రభువా, అపారమైన నీ బుద్ధి బాహుళ్యతను బట్టి, నీ యొక్క కరుణా కటాక్షమును బట్టి, మీ యొక్క మంచితనమును బట్టి సకల స్తోత్రములు మీకు చెల్లిస్తుంటున్నాను. కృతజ్ఞతాస్తుతులు మీకు ఆరోపిస్తుంటున్నాను. పాపులమైన మా కొరకు మీరు ప్రాణం పెట్టుతూ వచ్చినందుకు స్తోత్రాలు. లోకములో, శాపంలో, అంధకారములో, నిర్జీవమైన పరిస్థితుల్లో మేము పడి ఉండగా మమ్మలను ప్రేమించి మా కొరకు పరమును విడిచి, సింహాసనమును విడిచి, పరలోక వైభవమును విడిచి దాసునిగా, రిక్తునిగా ఈ లోకానికి అరుదించినందుకు స్తోత్రములు. మా నిమిత్తమై ఈ లోకంలో రక్తమాంసములు ధరించిన వారై ప్రవేశిస్తూ వచ్చినందుకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క అపారమైన మహాకృపలో పాపాత్ములమైన మమ్ములను క్షమించి మీరు కలువరి సెలవులో కాచిన ప్రశస్తమైన రక్తము చేత మమ్మలను నూతనపరిచి, పరిశుద్ధపరిచి నీ సొత్తుగా, నీ బిడ్డలుగా చేసుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు. ప్రభు, అందుకొరకై ఈ పరిశుద్ధమైన దినం
పునరుద్ధాన దినమున మీరు మా రాజు అని, మా విమోచకుడు అని, మా దేవుడు అని, మా రక్షకుడు అని, మా కోట, ఆశ్రయము, దుర్గము నీవేనని సకల స్తోత్రములు మీకు చెల్లిస్తుంటున్నాను. మహిమా, ఘనత, స్తుతి, ప్రశంసలు మీకు ఆరోపిస్తుంటున్నాను. ఓ దేవా, నిజముగా ప్రభువా, మీ క్రయధనము, మీ సమర్పణ, విస్తారమైన మీ యొక్క త్యాగం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ప్రభా, ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏమి చెల్లించి ప్రభా నీ రుణాన్ని తీర్చుకోగలను? ప్రభా, మీ ప్రేమకై సాగిలపడుతుంటున్నాను. నీ కృపలకై నమస్కరిస్తుంటున్నాను. నీ కనికరములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు అని మహిమ, ఘనత, స్తుతి, ప్రశంసలు ప్రభువా మీకు అర్పిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ప్రభా, ఈ దినవ లేఖన భాగముల కొరకై మమ్మల్ని సిద్ధపరచుము. ఈ దిన వాగ్దానము కొరకై మమ్మల్ని సిద్ధపరచుము. ఈ దినమంతటి కొరకై మమ్మల్ని బలపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈరోజు మనకి హెబ్రోన్ క్యాలెండర్లో నుండి ఇవ్వబడిన వాగ్దానము కీర్తనలు 86వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుంటాం. కీర్తనలు 86వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటాం. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడువు, కృపా సత్యములతో నిండిన వాడవు. ఈ వాగ్దానము నేటి దినము మనకి ఇవ్వబడుతూ వచ్చింది. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క గుణ లక్షణములు, దేవుడు కలిగిన హై క్వాలిటీస్ అనేవి ఇక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. అవేమిటి అంటే, మొట్టమొదటిగా మరి దయా దాక్షిణ్యములు కలవాడు దేవుడు. రెండవదిగా దీర్ఘశాంతుడు. మూడవదిగా కృపా సత్యములు కలిగిన వాడు. ఇవి ప్రభు యొక్క గుణ లక్షణములు ఇక్కడ రాయబడుతూ వచ్చినవి. భక్తుడు ప్రభు యొక్క ఉన్నతమైన స్థితిని మరి ఇక్కడ మనకు పరిచయం చేస్తుంటున్నాడు. అందుకని అన్నాడు, ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు కలవాడు. ప్రియులారా, దేవునిలో ఉన్న దయ అది ఎంత గొప్పదంటే, నిజముగా దేవుని వంటి దయగలిగిన మనస్తత్వము కలిగిన వారు, దేవుడు కలిగి ఉన్న దయ ఏ వ్యక్తిలో చూడలేము. ఏ మనిషిలో కూడా మనం చూడలేము. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మహోన్నతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత పరాక్రమశాలి, ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు, ఎంత ఉన్నతుడు. అయినప్పటికీ ఆయనలో ఉన్న దయ అది వర్ణనాతీతం. నిజంగా దాన్ని వర్ణించటానికి మరి మన యొక్క నోరు సరిపోదు. అంత దయగలిగిన వాడు. అందుకని చూస్తాము దేవుని యొక్క దయ ఎంత గొప్పదంటే, ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, అది మనం చదువుకుంటాం. కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనంలో రాయబడుతూ వచ్చింది. కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. నిజంగా దేవుడు ఎంత దయగలిగిన వాడంటే,
క్షమించుట కంట సిద్ధమైన మనస్సు కలిగిన దయ ఆయనలో ఉన్నది. నిజంగా ఒక పాపిని క్షమించేవారు ఎవరున్నారండి? పాపుల్లో ప్రధాన పాపిని అనే అపోస్తలుడైన పౌలు అంటాడు. మన మట్టుకు మన పరిస్థితి చూస్తే మనము ఘోరమైన పాపులం, భయంకరమైన పాపులం, లోకములో చెడిపోయిన వారిని, లోకములో పాడైపోయిన వారిని. మన జీవితాలు ఎంతో భయంకరమైనవి. నిజంగా మన స్థితి ఎలాంటిదో మనం ఎరుగుదాము. ఎంతో అసహాయమైన స్థితి మనది. అయితే ఇటువంటి పాపిని ప్రేమించగలిగిన వారు లోకంలో ఎవరు లేరు. అయితే దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు, క్షమించినాడు. అందుకనే దేవుని యొక్క దయ ఎంత గొప్పదంటే ఎలాంటి పాపినైనా క్షమించగలిగే దయ ఆయనలో ఉన్నది. అందుకనే ఆయన కలవరి శిలువలో వేలాడుతూ వచ్చినాడు. అవమానం, నింద, బాధ, వేదన, శ్రమలు భరిస్తూ వచ్చినాడు. ఆయనలో పాపిని క్షమించే దయాగుణం ఉన్నది కాబట్టి శిలువలో అంత కఠోరమైన పరిస్థితులు అనుభవించినాడు. నీ కొరకు, నా కొరకు. ఒక మాటతో చెప్పాలంటే పాపి కొరకు. నిజంగా ఇలాంటి త్యాగం చేసిన వారు ఎవరు కూడా లేరు. అందుకని భక్తుడు అంటున్నాడు, ఒక చక్కని మాట అంటున్నాడు. రాండి చదువుకుంటాం. 9వ వచనం, కీర్తనలు 86వ అధ్యాయం 9వ వచనం. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి! ఎంత గొప్ప సాక్ష్యం ఇది భక్తుడిస్తున్నాడు. దేవతలలో నీ వంటి వాడు లేడు. నిజమండి. ఎంతమంది దేవతలనైనా నువ్వు తీసుకొనిరా, ఎంతమంది దేవుళ్ళనైనా తీసుకొనిరా, ఏ ఒక్క దేవుడు, ఏ ఒక్క దేవతి పాపి కొరకు ప్రాణం పెట్టల. లోకములో దేవుళ్ళు అనబడిన వారిలో ఏ దేవుడు కూడా పాపి కొరకు చనిపోల, పాపి కొరకు ప్రాణం పెట్టల, పాపి కొరకు క్రయధనం క్రయం చెల్లించాల. యేసు ప్రభు ఒక్కడే పాపి కొరకు ప్రాయశ్చిత్తం జరిగిస్తూ వచ్చినాడు. పాపి కొరకు బలి అయినాడు. పాపి కొరకు తన్ను తాను సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు. కనుక ఇలాంటి దేవుణ్ణి నిజంగా నువ్వు నేను ఎంతగా ఆరాధించాలండి, ఎంతగా మహిమపరచాలి. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొక్క దయాగుణము ఎంత గొప్పది. అందుకని మొట్టమొదటిగా భక్తుడు అంటున్నాడు, ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గలవాడవు అంటున్నాడు. రెండవదిగా చూస్తే నీవు దేవుడవు, దయాదాక్షిణ్యము గల దేవుడవు. రెండవదిగా చూస్తే నీవు దీర్ఘశాంతుడవు. దేవుడంట దీర్ఘశాంతుడంట. నిజమే ప్రియులారా, దేవునిలో ఉన్న దీర్ఘశాంతము ఎంత గొప్పదంటే, నేటి వరకు కూడా మనం సజీవులమై ఉన్నామంటే, బ్రతికి ఉన్నామంటే, నేటి వరకు కూడా మనము ప్రాణంతో ఉన్నామంటే అది దేవునిలో ఉన్న దీర్ఘశాంతమే కారణం. ఈనాడు నువ్వు భూమి మీద బ్రతికి ఉన్నావు, ఈనాడు నువ్వు క్రొత్త సంవత్సరాన్ని అనుభవిస్తున్నావు, ఈనాడు నువ్వు నూతన సంవత్సరంలో అడుగు పెట్టినావంటే నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, నీ ఆయుష్ కాదు, నీ శక్తి కాదు. దానికి కారణము దేవుని యొక్క దీర్ఘశాంతం. అంటే దేవుడు నీ పట్ల, నా పట్ల, మనుషుల పట్ల ఎంత దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటున్నాడో చూడండి. అనేక సార్లు ఆయన దుఃఖపెట్టినాం, బాధ పెట్టినాం, ఆయన దూషించినాం. మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా, మన పరిస్థితుల ద్వారా దేవుని గాయపరుస్తూ వచ్చినాం. కానీ దేవుడు తన దీర్ఘశాంతాన్ని మన ఎడల
విస్తారంగా చూపుతున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎంత దీర్ఘశాంతుడో ఒకసారి ఆలోచించి, అందుకనే మనం బ్రతికున్నాం, అందుకనే మనం ప్రాణంతో ఉన్నాం, అందుకని మనం జీవంతో ఉన్నాం. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మూడవ సంగతిని భక్తుడు అంటున్నాడు, దేవునిలో ఉన్న మూడవ విషయాన్ని అంటున్నాడు. ప్రభువా, నీవు కృపాసత్యములతో నిండి ఉన్నావు, కృపాసత్యములతో నిండి ఉన్నావు అంటున్నాడు. అంటే దేవునిలో మూడవదిగా కృప సత్యం ఉన్నదంట, కృప ఉన్నదంట. ఏంటిదా కృప అంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, కీర్తనలు 86వ అధ్యాయము 13వ వచనములో అంటున్నాడు, ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఆయన మన పట్లంట అధికమైన కృప చూపుతున్నాడంట. అంటే దీన్ని బైబిల్ భాషలో చెప్పాలంటే కృప ఎంబడి కృప అంటాం. అధికమైన కృప చూపుతున్నాడంట. ప్రియమైన వారలారా, దేవుడు ఎంత కృప కలిగిన వాడండి. ఆయన కృప చూపుతున్నాడు. ఆయన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఈనాడు మనం దీవించబడ్డాము, ఆశీర్వదింపబడ్డాము, మన పిల్లలు ఆశీర్వదింపబడ్డారు. మనం ఈనాడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం అంటే కారణము దాని వెనకాల దేవుని కృప ఉన్నది. దాని వెనకాల దేవుని కృప ఉన్నది. ఆ కృపను ఉదయకాలం జ్ఞాపకం చేసుకో, ఆ కృపను తలపోసుకో ఈ ఉదయకాలం. ఓ దేవా, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల, నాకు కలిగిన ప్రతి విషయంలో నువ్వు చూపుతున్న విస్తారమైన కృప, కృప ఎంబడి కృప, వర్ణించలేని ప్రభ, ఆ కృపలకై నీకు స్తోత్రములు ప్రభు అని ఈ ఉదయకాలం నువ్వు ప్రభుని ఆరాధించాలి. అందుకని అన్నాడు, రాని చదువుకుంటాం, కీర్తనలు 86వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ఈ దినము ప్రభు దినం, ఆదివారం కనుక నీ పూర్ణ హృదయంతో ఈ ఉదయకాలం మోకరించు, ప్రభుని మహిమపరచు, ప్రభుని ఆరాధించు, ప్రభుని స్తుతించు. ప్రియులారా, సమయాన్ని పోగొట్టుకోవద్దు, సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. చలిగా ఉన్నది అని పండుకోవద్దు, లేకుంటే తర్వాత చేసుకుందాంలే అని నిర్లక్ష్యం చేయొద్దు, లేకుంటే మరి తర్వాత వీలైనప్పుడు ఆరాధన చేద్దాంలే అని అనుకోపాకు. దేవుడు నీ పట్ల చూపిన ఆ కృపా సత్యాలు, కృపా బాహుల్యత, దయా దాక్షిణ్యం, విస్తారమైన కృప ఎంతో గొప్పవి. దానికి నువ్వు ఏమిచ్చినప్పటికి కూడా రుణం తీర్చలేవు, ఆయనకు రుణం తీర్చలేవు. కనుక మనం చేయవలసింది ఒకటే, లే ప్రభుని స్తుతించు, ప్రభుని మహిమపరచు, ప్రభుని ఆరాధించు, ప్రభుని ఘనపరచు. అది ఎంతైనా అవసరం. కనుక ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న మరి వాగ్దానం అన్నమాట ఇది. కీర్తనలు 86వ అధ్యాయం 15వ వచనం, ప్రభువా నువ్వు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడువు, కృపా సత్యములతో నిండినవాడవు అని ఈ వాగ్దానం ఇవ్వబడుతూ వచ్చినది. ఆ రీతిగా ఈ దినమంతా దేవుడు తన దయను, తన దీర్ఘశాంతమును, తన కృపా సత్యమును మనకు తోడుగా ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నీ యొక్క దీర్ఘశాంతము, విస్తారమైన నీ కృపలు, నీ యొక్క దయా దాక్షిణ్యములను బట్టి స్తోత్రములు.
ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాటిని తలపోసుకున్నటకు, వాటిని జ్ఞాపకం చేసుకున్నటకు, వాటిని బట్టి నిన్ను ఆరాధించుట కొరకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు మీరు అనుగ్రహిస్తూ వచ్చిన తరుణాలను బట్టి మీకు వందనాలు. ఓ ప్రభువా, ఈ సమయాన్ని దీవించు. ప్రభువా, నీ బిడ్డలు నిన్ను ఆరాధించేవారుగా, మహిమపరిచేవారుగా ఉంటుండగా వారి ఆరాధనలు మీరు స్వీకరించండి. వారు చెల్లించే స్తుతుల మీద మీరు సింహాసనాసీనుడు కమ్ము. ఈ ఉదయం నీ నామము ఘనపరచబడినట్లు, మహిమపరచబడినట్లు నీ ప్రజల యొక్క స్తోత్ర గీతములను బట్టి నీ బిడ్డలు అర్పించే స్తోత్ర గీతముల మీద మీరు స్తుతి నొందుచూ రమ్మని, సింహాసనాసనుడు కమ్మని ప్రభు ప్రార్థిస్తుంటున్నాను. ప్రియతండి, ఈ దినం ఆదివారం సంఘముగా తిరిగి మిమ్మల్ని ఆరాధించాలి, సహాయం చేయండి. ఈ ఉదయకాల పనులలో ప్రభా మీరు సహాయం చేస్తారండి. తిరిగి ఆరాధనలో నీ సన్నిధిలో గడుపుటకు మీరు మాకు సహాయం చేస్తారండి. ఈ దినం ఉదయం నుండి ఈ దినం ముగింపు వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రియతండ్రి, హైదరాబాదు పట్టణంలో ఈ యొక్క హైటెక్ సిటీ ప్రాంతంలో హెబ్రోను సంఘాన్ని మీరు స్థాపించినందుకు వందనాలు. నీ దాసుడు దైవజనుడు భగత్ సింగ్ గారు ఏదైతే నమూనాను ప్రభా మీ సన్నిధిలో కలిగి ఉన్నాడు, అటు యొక్క ప్రభా క్రమంలో ఈ పరిచర్యను ప్రభా మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దిన పరిచర్య అంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. దేవా, దయ చూపించు, కృప చూపించు. సంఘాన్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తూ వచ్చిన వాగ్దానముకే స్తోత్రాలు. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి నిన్ను దీవించునుగా కను వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని సంఘ పక్షాన, నీ ప్రజల పక్షాన, నీ దాసుల పక్షాన పరిపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినం ప్రభా ఆరాధనకి అనేకులను నూతనంగా మీరు తీసుకొని రండి. పాతవారిని కూడా విస్తారంగా సమకూర్చండి. మీ నామానికి మహిమ కలుగునట్లు సహాయం చేయండి. సకల మహిమ ప్రభ మీకు ఆరోపిస్తుంటున్నాను. కృతజ్ఞతా స్తుతులు మీకు చెల్లిస్తుంటున్నాను. సహాయం చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా ప్రియమైన వారలారా, దేవుని నామంలో మీకు శుభవందనములు తెలియపరుస్తుంటున్నాం. దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధనలో మీరు మాతో కూడా పాలుపంపులు పొందాలి అని మీకు ఆశ ఉంటే మా యొక్క ఫోన్ నంబర్స్ మీకు తెలియపరుస్తుంటున్నాం. మీరు కాల్ చేయవచ్చు, మీరు ఆరాధన స్థలానికి రావచ్చు, సంఘముతో కలిసి ప్రభుని ఆరాధించవచ్చు. మా యొక్క ఫోన్ నంబర్స్ 9491450501, 8500417777. కాల్ చేయొచ్చు. మీకు అడ్రస్ తెలియకపోతే తెలుసుకోవచ్చు. ప్రభు సన్నిధిలో మీరు వచ్చి ఆత్మీయంగా మేలు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మరోసారి మా ఫోన్ నంబర్స్ తెలియపరుస్తుంటున్నాం. 9491450501. మరొక నంబర్ 8500417777. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రత్యేకంగా హైటెక్ సిటీ ఐటీ క్యాడర్లో జాబ్ చేస్తున్న ఎంప్లాయీస్కి, ఆయా స్థలాల్లో వర్క్ చేస్తుంటున్న యవన బిడ్డలకి ఇది గొప్ప శుభవార్త. మీరు ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయంగా దీవించబడాలని మీకు ఆశ ఉన్నదా? ఆశ ఉంటే ప్రభు మీతో మాట్లాడినట్లు, ప్రభు మీకు ఇచ్చిన నడిపింపు మేరకు
దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగిన వారే మరి ప్రభు సన్నిధికి మీరు వచ్చినట్లయితే దేవుడు మిమ్మలను ఎంతగానో బలపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. నేటి దినాల్లో చింతలో ఉంటున్నా, బాధలో ఉంటున్నా, సమస్యల్లో ఉంటున్నా ప్రభు సన్నిధికి రండి. ప్రభు సన్నిధిలో మరి మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థించే వారంగా ఉంటున్నాం. దేవుడు మాకిచ్చిన భారాన్ని బట్టి, మీ అక్కర్ల కొలది, మీ సమస్యలను బట్టి ప్రార్థించే వారంగా ఉంటున్నాం. అనేకులు మేలు పొందుతున్నారు. మీరు కూడా వచ్చి ప్రభు సన్నిధిలో మేలు పొందవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.